We'll now go to the DGP, who will make a presentation on the law and orders. Honorable Chief Minister, other honorable ministers, respected Chief Secretary, my dear colleagues. Sir, law and order, we have identified 5 topics, sir. Ganja drugs, main issue. Then the crime, overall scenario on different heads of crime, how to control it. Law and order scenarios. We have been always talking about invisible police and visible policing, sir. Infrastructure building. Overall strategies, overarching strategies will matter, sir. When you come to the ganja and drugs, sir, 2018 నుంచి 2019-23 కి from 2,948 cases నుంచి the cases have gone up to 6,560. There's an increase of 122%, sir. You identified that this is an important topic, so cabinet subcommittee consisting of Honorable Home Minister, Honorable Minister for Education, Honorable Minister for Health, Honorable Excise Minister and Honorable Minister for Tribal Affairs, so cabinet subcommittee కూడా కాన్స్టిట్యూట్ అయింది. అదేవిధంగా ఒక స్టేట్ లెవెల్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఒకటి తయారు చేయాలని చెప్పి క్యాబినెట్ సబ్కమిటీలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది, సార్. అలానే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అన్నింటి విషయాల్లో కూడా ప్రోగ్రెస్ జరిగింది. అయితే ఇక్కడ 100 days యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశాం, సార్. దాంట్లో భాగంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయి కన్నా కూడా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు చేయవలసినటువంటి విషయాల గురించి చర్చిద్దామని చెప్పి అనుకున్నాము. సో డిస్ట్రిక్ట్ వైడ్ గాంజా అండ్ డ్రగ్ హాట్స్పాట్స్ని మ్యాపింగ్ చేయటం, యాంటీ డ్రగ్ స్క్వాడ్స్ని జిల్లాల్లో ఫామ్ చేయటం, రైడ్స్ సెర్చెస్ని ఇంటెన్సిఫై చేయటం, ముఖ్యంగా దొరికినటువంటి ప్రతి కేసులో కూడా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ వెతకటం, కింగ్ పిన్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయటం, వాళ్ళ మీద ఫోకస్ చేయటం. అదేవిధంగా డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కమ్యూనిటీ బేస్డ్గా తయారు చేయాలని, కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసుకుని డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. డ్రగ్ విషయంలో అంటే రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది కంట్రోల్ బ్యూరోను పెట్టి, అలానే జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ పెట్టాలని, ముఖ్యంగా ఈ కేసెస్ పట్టుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం అంతా కూడాను ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఆఫీసర్స్ అందరికీ, సో దట్ కన్విక్షన్ బేస్డ్ యాంగిల్లో పోయే అవకాశం ఉంటుందని చెప్పి, అదేవిధంగా బార్డర్ చెక్ పోస్ట్ని ఇంటెన్సిఫై చేయటం, ఎక్కువ చేసుకోవటం, సగ్నం చేసుకోవటం, దాంట్లోనే సీసీటీవీ కెమెరాస్ అమర్చి వాటిలో టెక్నాలజీ ఉపయోగించుకొని ఏఎన్పిఆర్ సిస్టమ్ అదంతా కూడా పెట్టుకొని ఫేషియల్ రికగ్నిషన్ పెట్టుకొని బార్డర్ చెక్ పోస్ట్లో సీసీటీవీ కెమెరాస్ పెట్టాలని, తర్వాత డ్రగ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ని కొంచెం సీరియస్గా డిస్ట్రిక్ట్ స్థాయిలో చేయాలని చెప్పేసి విత్ కోఆర్డినేషన్ విత్ ద హెల్త్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం, సార్. వెన్ యూ లుక్ ఎట్ ద క్రైమ్ సినారియో 2014 నుంచి 2018కి 8,62,000 నుంచి 12,65,000, అంటే దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ ఓవరాల్ ఇంక్రీజ్ రిపోర్టెడ్ క్రైమ్లో జరిగింది. అందులో బాడీలీ క్రైమ్స్ వచ్చేసి 3.6% ఓవరాల్ ఇంక్రీజ్ జరిగింది. రేప్లో 45.8%, అలానే హర్ట్ కేసెస్లో 95.3% ఇంక్రీజ్ జరిగింది. వైట్ కలర్ అఫెన్సెస్లో there is an increase of 33.8% of overall increase. Cheating 47.9%, criminal breach of trust 1.7% పెరగడం జరిగింది. అదేవిధంగా అదర్ ఐపీసీ క్రైమ్స్ చూసుకున్నట్లయితే there is an overall increase of 98.2% క్రైమ్ ఇంక్రీజ్ అయింది. స్పెషల్ అండ్ లోకల్ లాస్లో అబౌట్ 69% ఇంక్రీజ్ అయింది. దీనికి సంబంధించి ఒక్కొక్క హెడ్ ఆఫ్ క్రైమ్లో ఏదైనా స్ట్రాటజీ వేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము. దాంట్లో ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి క్రైమ్ హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేయాలని. అంటే సీక్వెన్స్ బాగా సీక్వెన్స్ బాగా సార్ ప్రాపర్టీ క్రైమ్స్ని, క్రైమ్ హాట్స్పాట్స్ని అనలైజ్ చేయడం, సార్. ప్యాటర్న్స్ అనలైజ్ చేయాలని, అలానే ముఖ్యంగా రిపీట్ అఫెండర్స్, ఎందుకంటే ఎక్కువ సార్లు
ఒకసారి చేసిన అఫెండర్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాడు అఫెన్సెస్. సో రిపీట్ అఫెండర్స్ని అలానే ఏరియాస్ ఆఫ్ హై ఇన్సిడెన్స్ని ఐడెంటిఫై చేయటం, ముఖ్యంగా టార్గెట్ హార్డనింగ్ చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీ అనుకుంటాం సార్, యాక్షన్ ప్లాన్. అందులో సీసీటీవీ కెమెరాస్ని, అంటే ఇంతకుముందు 15,000 సీసీటీవీ కెమెరాలు పెట్టినప్పుడు కూడా అవేవి ఫంక్షనింగ్లో లేవు సార్. ఏఎంసీ లేకపోవడం వల్ల అయితేనేమి. No. There is a lot of communication gap. That is where Suresh, where is he? The CCTV cameras ఎవరు చూస్తున్నారు? Suresh or ITC Meera? Sir, yes sir. Put the ITC slide. Sir, APS No, not necessary. ITC presentation కాదు. All CCTV cameras are functioning. Data is available. We are not seeing 14,000 cameras are functioning. That is in Pi Data Center. All data is available for the last 5 years. This is where there is no integration, and I am not finding fault with you. Till yesterday, you are not in the mainstream. You are not aware of all these things. That is where it is very difficult. నాకు అందుకే మీ అందరితో ఏంటంటే ఇలాంటి మీటింగ్లో కూర్చొని పెట్టినప్పుడు కొన్ని ఐడియాస్ వస్తాయి. ఇంటెన్షన్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా క్రైమ్ చేసి అక్కడి నుంచి ఏ డైరెక్షన్ పోయినా విత్ ఇన్ 10 minutes 15 minutes ఇంటర్సెప్ట్ చేసి క్యాచ్ చేయాలి. దట్ ఈస్ ది కాన్సెప్ట్. వెహికల్ కానీ చెక్కింగ్ కానీ అక్కడి నుంచి మెసేజ్ కానీ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్. అందుకే సీసీటీవీ కెమెరాలు పెట్టి నాట్ ఓన్లీ రోడ్స్, ఇఫ్ నెసెసరీ యూ వాంట్ టు గో ఫర్ సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్, ఎవరైనా రౌడీ షీటర్స్ ఉంటే అన్ని ఫోటోలు కూడా పెట్టి వాడు క్రైమ్ చేయక మునిపే వాడిని వాచ్ చేసే పరిస్థితి పెట్టాలనుకున్నాం. ఇప్పుడు ఏమైనా ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది క్రైమ్. వాడు గంజాయి తాగేసి వస్తున్నాడు, కొడుతున్నాడు, మనం చూస్తున్నాం, మనం పట్టుకోలేకపోయాం. ఇవన్నీ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ హౌ టు డూ ఇట్. నా ఎవరు ఇక్కడుండే మీరు చూస్తున్నారా, ఎవరు చూస్తున్నా నాకు క్లారిటీ ఇవ్వండి. సురేష్ కూడా రమ్మనండి. ఓన్లీ డ్రోన్ సైన్ చూస్తా ఉంటే సీసీటీవీ కెమెరాలు ఎవరు చూస్తున్నారు? మీరేనా? యు ఆర్ కమ్ హియర్. ఇద్దరు కూర్చొని పెడితే అందుకే వీళ్ళకు మీకు ఐడియా ఉందా? ఎస్ సార్, నాకు ఐడియా ఉంది సార్. 14,770 కెమెరాస్ ఉన్నాయి సార్. ఏ రకమైనటువంటి కెమెరాలు దేనికి వాడుకోగలుగుతాం అనేది కూడా స్టాటిస్టిక్స్ అంతా ఉంది సార్. నో డేటా కూడా వస్తా ఉంది కదా? ఎస్ సార్, వస్తా ఉంది. మెయింటైన్ చేస్తున్నారు కదా? ఎస్ సార్. సో కనీసం రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్ కి ప్రస్తుతానికి కూడా వాడుతూ ఉన్నారు. ఒకే దానికి కాదు, అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఉన్నాయి, డేటా వస్తా ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ టు పోలీస్. ఇట్ ఈస్ నాట్ యూజ్ లో లేదు. అవును సార్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రీవియస్ గవర్నమెంట్. 14,000 కెమెరాలు పెట్టి 14,000 కెమెరాల్లో డేటా వస్తా ఉంటే ఉపయోగించుకోలేదంటే నేను షార్ట్ టైంలో 2 months ఇవన్నీ ఇన్వెస్టిగేట్ మాట్లాడుతూ ఉంటే నాకు ఐడియాస్ వస్తున్నాయి. వేర్ ఐ స్టార్టెడ్. చాలా సార్లు మీకు చెప్పాను, నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయండి అని. దాన్ని ఎట్ చేయాలని చెప్తాను నేను మీకు. మీరు అన్నట్టు లేవని కాదు, ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోలేదు అంతే. క్యారియా అట్లనే అలార్మ్స్ అండ్ వార్నింగ్ సిస్టమ్ పెట్టాలని సార్. పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయాలని, యాక్సెస్ కంట్రోల్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. అట్లే మెయిన్గా సార్ హ్యాబిచువల్ అఫెండర్స్ని సర్విలాన్స్ పెట్టాం. ఎందుకంటే చాలా అఫెన్సెస్ మళ్ళీ చేసేవాడు మళ్ళీ చేస్తూ ఉన్నాడు, అది చూడాలని. అలానే సెక్యూరిటీ ఆడిట్స్ హై రిస్క్ ఏరియాస్లో చేద్దామని. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో వల్నరబుల్ ప్రాపర్టీస్ ఏమున్నాయని వాటిని ఐడెంటిఫై చేయడం, నైట్ పెట్రోలింగ్ స్ట్రెంగ్తన్ చేయడం, ఇవి చేయడం ద్వారా ప్రాపర్టీ క్రైమ్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాం సార్. సైబర్ క్రైమ్ కూడా there is an increase of about 175%. This is of course because of the digital activity పెరిగినాక ఖచ్చితంగా క్రైమ్ పెరుగుతాం సార్. తర్వాత చాలామందికి వాట్సాప్లో కానీ ఎస్ఎంఎస్లు కానీ మెయిల్స్లో కానీ వచ్చి వాళ్ళు యూజ్ చేయడం. ఈ మధ్యకాలంలో ఫెడెక్స్ స్కామ్లు అయితేనేమి, తర్వాత మీ పార్సల్ ఒకటి వచ్చింది అక్కడ ఉంది, అది బాంబే క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మాట్లాడతారని చెప్పి ఆ విధంగా చేయటం. అలా అయితే ఈ మధ్య ఎంపీడీఓ దృశ్యంలో కూడా సైబర్ టెర్రర్ చేయడం వల్ల అతను అదృష్టమని చెప్పి తెలుస్తూ ఉన్నది. దీంట్లో సార్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఉంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం గత 3 సంవత్సరాలుగా అమౌంట్ లాస్ట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ 940 crores
అందులో బ్యాంక్లో ఫ్రీజ్ అయిన అమౌంట్ 140 crores మాత్రమే. అందులో యాక్చువల్ విక్టిమ్స్ తిరిగి ఇవ్వగలిగింది 8 కోట్లు మాత్రమే ఇవ్వగలిగాం సార్. అంటే దిస్ షోస్ దట్ ఏదైనా ఒక ప్రాపర్టీ అఫెన్స్లో కనీసం మనం రికవరీ చేసి విక్టిమ్కి ఇవ్వగలుగుతున్నాము. సైబర్ క్రైమ్లో బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అఫెన్స్ అకర్స్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ సమ్టైమ్స్ బియాండ్ అదర్ స్టేట్స్ ఉన్నప్పుడు కూడా పట్టుకోవడానికి కష్టమవుతుంది. ఈ 1930 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి వచ్చినటువంటి కంప్లైంట్స్ యాజ్ మెనీ యాజ్ 75,000 ఉన్నాయి. సస్పెక్ట్ సిమ్స్ బ్లాక్ చేసిందే 14,000 ఉన్నాయి. ఎఫ్ఐఆర్స్ 2,045 రిజిస్టర్ అయ్యింది సార్. దిస్ ఇస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ సైబర్ క్రైమ్. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏమనుకుంటున్నాం అంటే అసలు ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ క్యాపబిలిటీస్ ఏమున్నాయో ఒకసారి అసెస్ చేసుకొని ఏ ఏరియాలో వాళ్ళకి ట్రైనింగ్ చేయాలా, ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ జరగాలి కీ ఏరియాస్ చేసుకొని తర్వాత స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇచ్చి టూల్స్ కూడా పర్చేజ్ చేసుకొని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పెంపొందించుకోవాలని, అదేవిధంగా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ సైబర్ క్రైమ్లో మాత్రం అఫెన్స్ జరగక ముందు ఆపటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అమాయకులు బలైపోతూ ఉంటారు, లక్షలు కోట్లు అమౌంట్ వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా విస్తృతంగా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టవలసి ఉంది. దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రైవేట్ టెక్ కంపెనీస్ని పార్ట్నర్షిప్ చేసుకొని, ఎందుకంటే మాకు ఎక్స్పర్టీస్ లేనట్లయితే ఇక్కడేమీ మోడల్ లేకుండా బయట వాళ్ళ ఎక్స్పర్టీస్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా సైబర్ ఫారెన్సిక్ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా పెంపొందించుకోవాలనుకుంటా ఉన్నాం సార్. Coming to the crime against women and children, I'm just giving the strategies which are meant for the district SPs and collectors, sir. I'm not going to the details of the statistics as such. So sexual assaults, rapes, crime against women and children ఎక్కువ వాటి వలన ఈ పెండింగ్ కేసులు అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసుకొని రివ్యూ చేయటము, ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ ట్రాక్ చేయటం, అదేవిధంగా తొందరగా ట్రయల్ అయ్యే విధంగా చూసుకోవాలని, అలానే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా విమెన్స్ హెల్ప్ డెస్క్ పెట్టుకోవాలని అనుకుంటా ఉన్నాము. ఇవన్నీ కూడా నెక్స్ట్ 100 daysలో చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము ప్రతి జిల్లాలో కూడా. అదేవిధంగా విమెన్ సేఫ్టీ గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలని, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ స్కూల్స్లో కాలేజ్లో మిగతా స్టేక్ హోల్డర్స్ని ఉపయోగించుకొని చేయాలని, అలానే ముఖ్యంగా ఆన్లైన్ హ్యారాస్మెంట్ విషయంలో డెడికేటెడ్ సైబర్ సెల్ ప్రతి చోట కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటా ఉన్నాము. డయల్ 112కి సంబంధించినటువంటి వచ్చేటువంటి విమెన్ సేఫ్టీకి సంబంధించి దానికి కూడా బయట పబ్లిసిటీ ఇవ్వాలని, అదేవిధంగా సీసీటీవీ కవరేజ్ వల్నరబుల్ ఏరియాస్ పెంచుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం సార్. ఇదే విషయంలో లాంగ్ టర్మ్లో ఏమనుకుంటామంటే ఏఐ బేస్డ్ సీసీటీవీ అనలిటిక్స్, అంటే సీసీటీవీలో మాకు వచ్చిన అనలిటిక్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది ఎలా ఉందని తెలుసుకొని రియల్ టైం థ్రెట్ డిటెక్షన్ తెలుసుకోవాలని, అదేవిధంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ GPS ఎనేబుల్డ్ యాప్ కూడా తయారు చేసుకొని, ఇంతకుముందే ఉంది సార్ అది, దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. సైబర్ పెట్రోల్ యూనిట్ ఒకటి పెట్టుకొని ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పొటెన్షియల్ ప్రిడేటర్స్ని ఐడెంటిఫై చేయడానికి, మానిటర్ చేయడానికి పెట్టాలని అనుకుంటున్నాము. డిప్లాయ్ GS మ్యాపింగ్ టు ఐడెంటిఫై హై రిస్క్ జోన్స్ని ఐడెంటిఫై చేయాలని చెప్పేసి VR బేస్డ్ ట్రైనింగ్, వర్చువల్ రియాలిటీ బేస్డ్ ట్రైనింగ్, బాడీ వన్ కెమెరాస్ కూడా బాగా డిప్లాయ్ చేసి ముఖ్యంగా విత్ రియల్ టైమ్ స్ట్రీమింగ్ కెపాసిటీ ఉన్నట్లయితే దాన్ని ఆ క్యాపబిలిటీస్ పెంపొందించుకోవాలనుకుంటా ఉన్నాం. దిస్ ఈజ్ అ లాంగ్ టర్మ్ ప్లాన్ విచ్ విల్ డూ బియాండ్ 100 days ఆల్సో సార్. అదేవిధంగా SC/STకి సంబంధించిన క్రైమ్ని కూడాను కంట్రోల్ చేయడం కోసం డిస్ట్రిక్ట్ వైడ్ ఆడిట్ ఆఫ్ ద కేసెస్, అట్రాసిటీ కేసెస్ జరుగుతుందని చెప్పి ఆడిట్ చేయటం, ముఖ్యంగా అగైన్ ఫైనలైజ్ అండర్ ఇన్వెస్టిగేషన్ తొందరగా చేయటం, ఛార్జ్ షీట్స్ త్వరితంగా వేయటం, ట్రయల్ కేసెస్ని PT కేసెస్ని క్లోజ్గా మానిటర్ చేసుకోవడం, ముఖ్యంగా మళ్ళీ దీంట్లో కూడాను కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ చేసుకోవడం ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటా ఉన్నాం సార్. సార్ రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈజ్ కన్సర్నింగ్. ఈ మధ్య కొంతకాలంలో కొంత తగ్గుముఖం పట్టినట్టుగా అనిపించినప్పటికీ యాక్సిడెంట్స్ మనం తీసుకోవడం కొన్ని చర్యల వల్ల, ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ అన్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత స్పెషల్ రోడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ని సరిగా ఎన్ఫోర్స్ చేసుకోవడం ద్వారాను, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారాను, అదేవిధంగా అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారాను, తర్వాత సేఫ్ డ్రైవింగ్ క్యాంపెయిన్ చేయడం ద్వారా రోడ్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం సార్. కమింగ్ టు ద మర్డర్స్ సార్, ప్యాటర్న్ ఆఫ్ మర్డర్స్, వైలెంట్ క్రైమ్ ఎట్లా ఉందో ఒకసారి ఐడెంటిఫై చేసుకోవడం, ముఖ్యంగా డయల్ 100కి వచ్చేటువంటి కాల్స్ ద్వారాను మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాన్ని అనలైజ్ చేసుకోవడానికి ఒక విషయం అయితే, అదేవిధంగా పొటెన్షియల్ ట్రబుల్ మాంగర్స్ ఎవరున్నారు అని ఆలోచించుకోవడం, ఆ తర్వాత విజిబుల్ పోలీసింగ్ పెంచాలి. ఇక్కడ మాత్రం ఈ మర్డర్స్, పబ్లిక్ ఆర్డర్కి సంబంధించిన అఫెన్స్ కంట్రోల్ చేయాలంటే కొంచెం ఆ క్రైమ్ ప్రోన్ ఏరియాలో విజిబిలిటీ ఆఫ్ పోలీస్ ఎక్కువ కనిపించాలా, అక్కడ ప్రెజెన్స్ ఉండాలా, పికెట్స్ ఆర్గనైజ్ చేసుకోవాలా,
వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ పెంపొందించుకోవడం, ముఖ్యంగా ఫైర్ ఆర్మ్స్, బాంబ్స్, అదర్ వెపన్స్ వీటిని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకోవటం, అదేవిధంగా వాటికి ఉన్నటువంటి లైసెన్సెస్ రెన్యూ చేసుకుంటారా లేదా చూసుకోవటం, తర్వాత ఫారెన్సిక్ క్యాపబిలిటీస్ పెంచుకోవటం, ఇంటెలిజెన్స్ని పెంపొందించుకోవటం, ప్రిడిక్టివ్ అనాలిసిస్ చేసుకోవడం ద్వారా అసలు ఎట్లా ఉందని చెప్పి ఎక్కడ జరిగే అవకాశం ఉందని చెప్పి మేము ఆలోచించుకోవటం ఒకటైతే, లాంగ్ టర్మ్లో వచ్చేసి ముఖ్యంగా పొటెన్షియల్ క్రైమ్ హాట్స్పాట్స్ విషయంలో ఉన్నటువంటి డేటాని సరిగా ప్రిడిక్టివ్ పోలీసింగ్ సాఫ్ట్వేర్ పెట్టుకోవడం ద్వారాను, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటూ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారాను సీసీటీవీలు సరిగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా మొబైల్ ఫారెన్సిక్ ల్యాబ్స్ని పెంపొందించుకోవటం, తర్వాత ఏఐ బేస్డ్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటా ఉన్నాం మేము. అదేవిధంగా ఏదైనా సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రిజర్వ్ చేసినాక జరిగేటువంటి ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం ఎంతవరకు అవసరం అయితే ఎంత అవసరమో, అదేవిధంగా ఏదైనా ఒక చిన్న టెంపరేచర్ కానీ లేకపోతే హ్యూమిడిటీ కానీ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల మళ్ళీ ఎవిడెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. దాన్ని కూడా ప్రిజర్వ్ చేసుకొని మానిటర్ చేసుకోవడం ద్వారా ఐఓటీ బేస్డ్ ఎన్విరాన్మెంటల్ సెన్సర్స్ పెట్టుకొని ఏదైనా ఎవిడెన్స్ మళ్ళీ చెడిపోకుండా దాన్ని మళ్ళీ ప్రిజర్వ్ చేసుకుంటాం ద్వారా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాం సార్. ముఖ్యంగా ఫ్యాక్షన్ వైలెన్స్, రైట్స్ విషయంలో యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాము. పొటెన్షియల్ ఫ్లాష్ పాయింట్స్, రైవల్ గ్రూప్స్ని ముందుగానే ఐడెంటిఫై చేసుకొని మ్యాప్ చేసి పెట్టుకోవటం, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ సరిగ్గా పెట్టుకోవటం, పీడీ యాక్ట్ ఎక్కడైతే అవసరమో ఎక్కడ అవసరమైతే అక్కడ పీడీ యాక్ట్ని వాడుకోవటం, పీస్ కమిటీస్ ద్వారాను, క్యూఆర్టీస్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టుకోవడం ద్వారాను, రైట్ కంట్రోల్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ రెగ్యులర్గా ఇచ్చుకోవడం ద్వారాను, అర్లీ వార్నింగ్ సిస్టమ్ పెట్టడం ద్వారాను, ముఖ్యంగా మళ్ళీ అగైన్ ఇల్లీగల్ ఆర్మ్స్ అవి రైడ్ చేయడం, సెర్చ్ చేయడం ద్వారా దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటా ఉన్నాం సార్. When it comes to left-wing extremism, we have two major districts now which are now affected with left-wing extremism. Alluri Sitaramraju district, LW affected district కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినారు, ఐడెంటిఫై చేశారు. పార్వతీపురం జిల్లాని లెగసీ అండ్ ట్రస్ట్ డిస్ట్రిక్ట్ కింద మాత్రమే ఐడెంటిఫై చేశారు ఎంహెచ్ఏ. ప్రస్తుతం ఇంకా అది తప్పించి మనకి పెద్ద ఎల్డబ్ల్యూ యాంగిల్ ఎక్కువ ఇదేం లేదు. ఏపీ ఛత్తీస్గఢ్ బార్డర్లోను, అదేవిధంగా ఏఓబి ఏరియాస్లో జాయింట్ ఆపరేషన్ చేయటం, అదేవిధంగా విఐపీ సెక్యూరిటీ గురించి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పెంపొందించుకోవటం, కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళని ప్రజల్ని నక్సలైజం వైపు వెళ్లకుండా మన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించడం. ముఖ్యంగా ఇంతకుముందు కూడా మనం చేసాం సార్, అర్లియర్ టెక్నిక్లో కూడా మీరు చేసినాము. స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా వారికి ఒక విధమైనటువంటి ఉపాధి కల్పించడం ద్వారా ప్రజలు అటువైపు వెళ్లకుండా చూసేటువంటి ఆలోచన. అదేవిధంగా ఫ్లో ఆఫ్ ఫండ్స్, లాజిస్టిక్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి వెళ్లకుండాను మనం ఆపటం. ముఖ్యంగా బయటికి ఏం కనపడకపోయినా అర్బన్ మావోయిస్ట్, అర్బన్ యాక్టివిస్ట్ కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ మీద కంట్రోల్ చేయడం, వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడం ద్వారాను అది కంట్రోల్ చేయగలుగుతాము. ముఖ్యంగా ఏదైనా కొంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏదైతే ఆగిపోయినాయో వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవటం, ముఖ్యంగా రోడ్స్ అయితేనేవి, మొబైల్ టవర్స్, తర్వాత ఇంటీరియర్స్, పోలీస్ స్టేషన్ కట్టుకోవడం, ఇవన్నీ చేయడం ద్వారా అదర్ గవర్నమెంట్ ఏజెన్సీతో కోఆర్డినేట్ చేసుకొని చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము సార్. ఇండివిజువల్ పోలీస్ అండ్ విజిబుల్ పోలీసింగ్ అనేది పొద్దున కూడా మీరు చెప్పడం జరిగింది సార్. దాని గురించి కూడాను మేము ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం ఏరియాలో కొన్ని ప్రత్యేక ఇనిషియేటివ్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఏఐ బేస్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా పెట్టాలనుకుంటాం. అంటే ఇంతకుముందు మొన్న చూసాం మేము కొన్ని కంట్రీస్లో ఉందని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూసినట్లు హెల్మెట్ లేకుండా ఎవరు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఆగిపోవటం, రెడ్ లైట్ ఎంతసేపు వాళ్ళు హెల్మెట్ పెట్టుకునే వరకు కాలకుండా ఉండే విధంగా ఐడెంటిఫై చేయడం. అదేవిధంగా ఈ పహారాన్ని ఈ మధ్య విజయవాడలో స్టార్ట్ చేయాలి. అది విజయవాడ, విశాఖపట్నంలో ఇనిషియల్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. అది ఏఐ బేస్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. అదేవిధంగా ఈ పహారా ఒకటి మొన్నే విజయవాడలో స్టార్ట్ చేశారు. అది జియో మ్యాపింగ్ ఆఫ్ ఆల్ ద సస్పెక్ట్స్, అది గాంజా అఫెండర్ కావచ్చు, ప్రాపర్టీ అఫెండర్ కానీ వాళ్ళందరినీ జియో మ్యాపింగ్ చేసి ఈ బీట్ అతను అక్కడికి వెళ్ళాడా లేదా అనేది బుక్లో రాసుకుపోయిన ఆటోమేటిక్గా ఏ విధంగా చేయాలనుకుంటున్నాము. కెమెరాస్ అన్నావు, ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు సార్. బట్ ఆఫీస్ సిస్టమ్ ఒకటి ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ సిస్టమ్ లాస్ట్ టైం మీరు ఇంట్రొడ్యూస్ చేశారు సార్. వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్స్ ఇన్ ద కంట్రీ. మనం చాలా కేసులు డిటెక్ట్ చేసాం. అది పూర్తిగా సర్వర్ కాలిపోవడం వల్ల అది మూతపడిపోయింది. దానికి తెలంగాణ వాళ్ళతో డీజీ గారితో బతిలాడుకుని ప్రస్తుతానికి మేము ఏదో నడిపిస్తూ ఉన్నాము. దీన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా డ్రోన్ సర్విలాన్స్ని రియల్ టైంలో చేసుకోవటం, అఫెన్సెస్ని జియో మ్యాపింగ్ చేయడం ద్వారాను ఈ విధంగా లాంగ్ టర్మ్లో ఇన్విజిబుల్ పోలీసింగ్
విజిబుల్ పోలీసింగ్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం సార్. ఇప్పుడు మన కొత్తగా ఏర్పడిన జిల్లాలో 8 జిల్లాల్లో మహిళా పోలీస్ స్టేషన్లు, అదేవిధంగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్లు లేవు. వాటిని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటా ఉన్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో. అదేవిధంగా బాడీ వార్న్ కెమెరాస్ ఆల్మోస్ట్ మూతపడి అవి పనిచేయట్లేదు. మళ్ళీ మేము రివైవ్ చేసుకోవాలనుకుంటున్నాం. క్రూస్ టీము, ఫారెన్సిక్ టీమ్స్, కెనైన్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ వాటిలన్నీ కూడా బాగా విస్తృతంగా వాడుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ని కూడాను ఎక్కడైతే కొత్తగా జిల్లాల పట్టి వాటిలో కూడా ఏర్పాటు చేసుకుందాం అనుకుంటా ఉన్నాం. ఫైనల్లీ సార్ వీ హ్యావ్ ఓవరార్చింగ్ స్ట్రాటజీస్ అని చెప్పి ఓవరాల్గా ఏం చేయాలి కాంప్రహెన్సివ్గా ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా వీక్లీ రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ఇనిషియేటివ్స్ కానీ అనుకుంటే ఆలోచనలు ఎక్కడి వరకు వెళ్ళినప్పుడు ఇప్పుడు చూసుకోవటం, అదేవిధంగా నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ తర్వాత స్టేట్ లెవెల్ ఏజెన్సీస్తో కోఆర్డినేషన్ పెట్టుకోవటం, డేటా అనలిటిక్స్ సిస్టమ్స్, క్రైమ్ మ్యాపింగ్ ముఖ్యంగా ప్రెడిక్షన్ చేసుకోవాలనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇంతకుముందు మన ఐఎన్పిఆర్ కమిషనర్ చెప్పినట్టు మీడియా బ్రీఫింగ్స్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ని అది కూడా ఎన్హాన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత పోలీస్కి రెగ్యులర్గా కొన్ని ఒక 5 సంవత్సరాలుగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని మూతపడిపోయి వాటిని కొంచెం చేసినట్లయితే వాళ్ళు ఇంకా వాళ్ళలో మనోస్థైర్యం ఏర్పడి మొరాల్ పెంపొందించుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్ట్రాటజీస్ దట్ వీ హ్యావ్ ఫర్ ద నెక్స్ట్ 100 days సార్. థ్యాంక్ యూ సార్. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు లా అండ్ ఆర్డర్ని ఈజీగా తీసుకోను. ఎన్ని సవాళ్ళు ఉన్న లా అండ్ ఆర్డర్లో నేను తప్పు చేయను, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను. దట్ ఈస్ మై పాలసీ ఫ్రమ్ ది బిగినింగ్. ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తీరాలి. వాళ్ళ జీవితాలతో ఆడుకునే ఏ సివిలైజ్డ్ వరల్డ్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ గవర్నెన్స్. Sir, can I just add one point, sir? The fight against ganja should be very localized, sir. So I request you to instruct the DGP garu and the SPs. Constantly wise call review chestane daniki success avutam, sir. Uttiga mere numbers going by the district is not helping, sir. Because it's a very deep network established chestunnaru, sir. రెండోది అట్ సోర్స్ కూడా గంజాయిలో మేజర్గా హాట్స్పాట్స్ ఆఫ్ ప్రొడక్షన్, హాట్స్పాట్స్ ఆఫ్ కన్జంప్షన్, ఈ రెండు కూడా బ్రేక్ చేయాలి. ఏదైతే ఏజెన్సీ ఏరియాలో కానీ ఇప్పుడు ఇండ్ల దగ్గర కూడా ప్రొడక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు భయం లేకుండా. కాదు, ఇండ్లలో కూడా ఇంటి దగ్గర కూడా గంజాయి మొక్కలు వేసుకునే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. కన్జంప్షనే కాకుండా అది ఒక అలవాటు, అంటే ఏమి లెక్కలేని తరం వచ్చింది. ఒకప్పుడు స్టిగ్మా, సోషల్ స్టిగ్మా ఉండేది. ఇప్పుడు ఆ సోషల్ స్టిగ్మా కూడా తగ్గింది. దీన్ని ఒక క్యాంపెయిన్ మోడ్గా తీసుకోవాలి. నేను ఆ డ్రోన్స్ కూడా డీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. డ్రోన్స్లో గంజాయి పంటని ఐడెంటిఫై చేసే లెన్సెస్ కానీ ఉంటే పెట్టి లోకల్గా ఎక్కడ కూడా ఫస్ట్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేయాలి. వన్స్ కానీ ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ ఇది డీప్ రూటెడ్కి వెళ్ళింది. నెట్వర్క్ కూడా చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దాన్ని మనం మీ క్యాబినెట్ సబ్ కమిటీలో ఒకసారి మీతో మాట్లాడతాం. నేను కూడా కొంచెం డెప్త్కి వెళ్తాను. దాన్ని ఏ విధంగా వర్కౌట్ చేయాలో వర్కౌట్ చేసి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే దొరికారో వాళ్ళు డబ్బుల గురించి పనిచేసేవాళ్ళు సార్. ఒరిజినల్ ఎవరు తయారు చేసి ఎవరైతే చేస్తున్నాడో వాటి తెలియడం లేదు. మనం కొంచెం ఇన్వెస్టిగేషన్ పెంచి వాళ్ళ పట్టుకోవాలి, ఇస్తాలంటే వాళ్ళు కొంతమంది వేయగలిస్తేనే మనం కంట్రోల్ చేయగలం. ఇప్పుడు దొరికే వాళ్ళందరూ ఏంటి, వాడు 5,000, 10,000, లక్షలు దొరుకుతున్నాడు, వాడు జైలుకి వెళ్ళిపోతున్నాడు. వీడు మామూలు ఇంకోటి పట్టుకుని కంటిన్యూ చేస్తున్నాడు. ఉంది అది డీప్ నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొంచెం డీజీ గారు ఆలోచించాల్సింది. ఈ నెట్వర్క్ కూడా ఒక సీక్రెట్ సర్వీస్ మాదిరిగా తయారైంది. ఒరిజినల్గా చేసేవాడు రాడు. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఎక్కడ ప్రొడక్షన్ మనకు తెలుసు. మన బౌండరీస్లో కానీ ప్రొడక్షన్ జరగకపోతే బయట నుంచి వచ్చేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన దృష్టి అంతా ప్రొడక్షన్ని కంట్రోల్ చేయాలి. యూ థింక్ ఓవర్, దెన్ నేను మాట్లాడతాను. దానికి కావాలంటే ఎవరైతే విధి లేని పరిస్థితిలో గంజాయి కూడా ఒకసారి మాట్లాడాలి సార్. ఎందుకంటే మనకి అది కూడా అవుతుంది. ముందు మనం మన దగ్గర ఉండేది పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడచ్చు. ముందు
విల్ టాక్, మనం కూడా పెట్టుకుందాం, మనం కూడా చేద్దాం. ఇప్పుడు మనం వాళ్ళ మీద పడడం, లేకపోతే తెలంగాణ మన మీద పడడం ఇది కాదు ఇష్యూ. మన రాష్ట్రాన్ని మనం సెక్యూర్ చేసుకుందాం. విల్ డూ దట్, చేద్దాం.